నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితర సిబ్బంది జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణ్ని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే వచ్చిన వారందరికీ కూడా కలెక్టర్ సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేళ అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, ఆరోగ్యంతో వర్ధిల్లాలని, పాడి పంటలతో రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కొత్త ఆశలు, మంచి ఆరోగ్యం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. కలిసికట్టుగా ముందుకు సాగుతూ జిల్లాను మరింత అభివృద్ధి దిశగా నడిపిద్దామని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో PMEY 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. PMEY 1.0 ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాల్లో అజయ్ వెంచర్స్ LLP వారు 2025 డిసెంబర్ నాటికి 1780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారని, అలసత్వం వహించిన అజయ్ వెంచర్స్ గుత్తేదారునికి ఇళ్ల నిర్మాణాలకు మ్యాప్ చేసిన డివిజన్ల నందు పోలీస్ కేసులను నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. అలసత్వం వహించేవారు ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. PMEY 1.0లో వివిధ కేటగిరీల కింద జిల్లా మొత్తంలో 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా 30,000 గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, ఇళ్ల నిర్మాణాల గుత్తేదారులు, వారి ప్రతినిధులు, గృహ నిర్మాణ శాఖ DEలు, AEలు పాల్గొన్నారు. అత్తిలి శివాలయం సమీపంలో గల అయ్యప్ప దీక్షా మందిరంలో నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా స్వామివారిని వివిధ ఆభరణాలతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ గురుస్వామి ఇంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్న సమారాధన కూడా జరిగింది. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం తణుకు మండలం కోనాల గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎమ్మెల్యే కార్యాలయం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు అష్టోత్తర నామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.
7 వారాల దీక్ష చేపట్టిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని మాడవీధుల్లో భక్తులు ప్రదక్షిణ చేశారు. ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కమలాయ నమః కామాఖ్యే నమః బ్రహ్మవే నమః దేవే నమః కార్యానోం బ్రహ్మ విష్ణు దేవాత్మకాయ నమః ఓం త్రికారజ్ఞాన సంపన్నే నమః భువనేశ్వరే నమః ఓం శ్రీ ఆవేదాయ నానావిధముల అష్టోత్తరాల ఉల్పాల పూజాం నిర్వయామి. ఏడుగండలవాడ వెంకటరమణ గోవింద శ్రీమద్వాంగోడరవాహాయ శ్రీనివాసాయ మంగళ మంగళాధారపరోడరాజాయ మంగళ ఏడుగండలవాడ వెంకటరమణ గోవింద. తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ కార్యాలయంలో గురువారం న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యాలయం ఆవరణలో అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఆయన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషంతో పాటు వారు కోరుకున్న కోరికలన్నీ సిద్ధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కారం చేయనప్పుడు పోరాటాల ద్వారానే బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా సిఐటియు ప్రచురించిన గ్రీటింగ్స్ పట్టణంలోని వివిధ పరిశ్రమల వద్ద పంపిణీ చేసి కార్మికులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రభుత్వాలకు ఓట్లేసిన కార్మికులకు అన్యాయం చేసి కార్పొరేట్లకు దాసోహం కావడంపై ప్రజలు ఆలోచించాలని అన్నారు. పోరాటాలు ఊరికే రావని, పాలక విధానాల వల్ల మాత్రమే వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆదినారాయణ బాబు, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ అన్నారు. నూతన సంవత్సర వేడుకలు రవీంద్రనాథ్ గృహంలో అభిమానులు, కార్యకర్తల మధ్య సందడిగా జరిగాయి. పట్టణ వైసీపీ అధ్యక్షుడు మారిశెట్టి గిరి, రాష్ట్ర నాయకులు సీతారాం, మున్సిపల్ వైస్ చైర్మన్ బి రవిశంకర్, పట్టణ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, ఇంజనీరింగ్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, పురప్రముఖులు, సేవా సంఘ నాయకులు రవీంద్రనాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అత్తిలి మండలంలో నూతన సంవత్సర ప్రారంభ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రధాన కూడళ్ల వద్ద యువకులు కేకులను కోసి సంవత్సర ప్రారంభ వేడుకలు జరుపుకున్నారు.
చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇండ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల కార్యకర్తలు తణుకు తరలి వెళ్లి తణుకు శాసనసభ్యుడు ఆరిమిళ్ల రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. అత్తిలి శివాలయం వద్ద గల అయ్యప్ప దీక్షా మందిరంలో స్వామివారిని ఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. మందిర గురుస్వామి ఇంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. నూతన సంవత్సరం తొలి రోజు కావడంతో, అది కూడా గురువారం కావడంతో అత్తిలిలోని షిరిడి సాయిబాబా మందిరంలో గల సాయిబాబాను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నాడు. ఆలయ అర్చకుడు ఐలూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. వివిధ ఆలయాల్లో భక్తులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ పొల్సెట్ శ్రీనివాస్ కి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, పెన్షనర్లు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి జయదత్తేశ్వరరావుకు పెన్షనర్లు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం ప్రధాన కార్యదర్శి వైవిఎస్ మూర్తి, ఎండి భాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో నూతన సంవత్సరం తొలి రోజునే ఒక విషాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టి భార్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తణుకు మండలం వేల్పూర్కు చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి దంపతులు గూడెం నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్ పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. 2026 అందరికీ సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం కావాలని, రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలని మంత్రి కోరుకున్నారు. కేంద్ర సహకారం, సీఎం, డిప్యూటీ సీఎంల నాయకత్వంలో 2026లో కూటమి ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందని మంత్రి తెలిపారు. చేసే ప్రతి పనిలోనూ అందరికీ విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభ రోజున అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేసిన 50 మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బయలుదేరి నడదూరు వెళ్తున్నాను. అక్కడ నియోజకవర్గం, అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 2025 ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన అధ్యాయానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ సూపర్ 6ని అద్భుతంగా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాటి ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతున్నటువంటి నేపథ్యంలో 2026లో అవి కొనసాగి వాటి ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి మాటతోటి మరింత ఏకోన్ముఖంగా అందరం కలిసి ఈ కార్యక్రమాల అమలు కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి కూడా 2019-24 సంవత్సరాల మధ్యలో పూర్తిగా వెనకబడిపోయినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి మేము చేసే ప్రయత్నం 2025లో చాలా ఫలితాలు ఇచ్చింది. వాటిని కొనసాగిస్తూనే వివిధ రకాల పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషిని ప్రారంభించడం జరిగింది. ఈ 2026లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తామనే నమ్మకం ఉంది. అమ్మాయి ఉంటే మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండే సందర్భంలో ఖాళీగా ఉండే 2 రోజులు సద్వినియోగం చేసుకోవాలని రెగ్యులర్ హాస్పిటల్ చెకప్ కు హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి నేను టెస్టులకు వచ్చినప్పుడు ఏలూరు వాస్తవ్యులు కె రాజ్యలక్ష్మి బైపాస్ ఆపరేషన్ నిమిత్తం ఇదే హాస్పిటల్లో ఉండి వాళ్ల కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి సీఎంఆర్ఎఫ్ నిమిత్తం పాలకొల్లు వస్తాం, కొంచెం సహాయం చేసి పెట్టండి అని వారి డీటెయిల్స్ నాకు ఇచ్చినప్పుడు వాళ్ల కుటుంబ వివరాలు అడిగి తప్పకుండా ఏలూరు ఎమ్మెల్యేతో మాట్లాడి పని చేస్తా అని మాట ఇచ్చాను. ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి. రాజ్యలక్ష్మికి 4 అమ్మాయిలే, అంచేత వాళ్లతో అన్నాను, మీరు 4 అమ్మాయిలే కాబట్టి 8-9 లక్షలు ఖర్చయినా వయసు పైబడిందిలే అని అనుకోకుండా ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకువచ్చి వైద్యం చేస్తున్నారు.
అదే నలుగురు అబ్బాయిలైతే నీవు 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 అని వాటాలు వేసుకుని ఇక్కడి వరకు తీసుకురారు. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది అమ్మాయి ఉంటే మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుందనేది నిజమని తెలిపారు పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు. మీ ఎమ్మెల్యే రామానాయుడిగా ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకలకు వ్యక్తిగతంగా నేను దూరంగా ఉంటూ మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకూడదని అటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకూడదని, అంటే కేకులు, స్వీట్స్, ఫ్లెక్స్లు, అడ్వర్టైజ్మెంట్స్, బొకేలు వంటి వాటికి కాకుండా రేపు రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నేను కూడా కొన్ని టార్గెట్స్, అంటే పర్టికులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబులు సుందరంగా నిర్మాణం చేయాలి నా నియోజకవర్గంలో అనేటువంటి ఆకాంక్ష కానీ, అదేవిధంగా నిలువ నీడలేనటువంటి నిరుపేదలు నేను గ్రామాలలో వార్డుల్లోకి వెళ్ళి కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క గృహం నిర్మాణం చేయాలనేటువంటి నా ఆలోచన కానీ, అదేవిధంగా గ్రామాల్లో శ్మశాన వాటికల్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఏదైతే రేపు కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుకు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి నా ఆలోచనకు అవసరమైతే చేతనైనంత వరకు మీ సహాయం అందించడం, ఒకవేళ ధన రూపంలో అందించలేకపోతే కనీసం శ్రమదానం చేసైనా సరే ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆ సేవ చేయడంలో నిజమైనటువంటి తృప్తిని మనందరం కూడా పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి నోట్బుక్స్, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందజేయడం పట్ల ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు మరింత నిబద్ధంతో, జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ఓకే మేడం. ఓకే మేడం. ఇక్కడ బుక్ ఫేర్ జరుగుతుందా? జరగట్లేదు కదా రాజమండ్రిలో? రేపటి నుంచి విజయవాడలో ఇస్తారేమో, హెల్త్ పాడయ్యే ఇస్తారని అడుగుదాం. థ్యాంక్ యూ. ఎర్నగూడెం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బాధ్యతలను నరహరిశెట్టి దొరబాబు బుధవారం చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి అమ్మిరాజు తదితర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని దొరబాబు తెలిపారు. నిడదవోలు వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నూతన సంవత్సర కార్యక్రమాలను జరుపుకున్నారు.
జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజును ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నర్సాపురంలో ఆయన గృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా తణుకులో గల వినాయకుని ఆలయం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణుడికి తప్ప వేరొక పదార్థాన్ని తెలివి కూడా పొట్టలో నొప్పి వస్తుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.